నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. రబీ పంటకు సాగునీటి డోకా లేదు. నిజాం సాగర్ నీటిని వదిలిన వ్యవసాయ సలహాదారుడు. పర్యావరణాన్ని కాపాడుదాం, మట్టి ప్రతిమలను పూజిద్దాం. 15 సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్న శ్రీ వివేకానంద యూత్. బోధన్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వికాస్ మొహతో ప్రజల సహకారంతో ఉన్నత స్థాయిలో నిలుపుతా. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన. సిరికొండలో అత్యధిక నష్టం కలిగిందన్న భూపతి రెడ్డి అంచనాలు వేయాలని ఆదేశం. తెగిన రోడ్లు, నేలవారిన పంటలు. క్షేత్రస్థాయిలో పర్యటించిన వేముల. రవాణా సదుపాయం కల్పించాలని ఆదేశం. నిజామాబాద్ లో 8 ట్రాక్ స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన. పోరాడి గ్రౌండ్ ను కాపాడిన వారికి ధన్యవాదాలు. ఒలింపిక్ లో అదే క్రీడాకారులను తయారు చేస్తాం. షబ్బీర్ అలీ. దేశాన్ని ఉన్నత స్థాయిలో ఉంచిన మహా వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధ్యాపకులను సన్మానించిన పాఠశాల కమిటీ. నూతన టెక్నాలజీతో మరిన్ని మార్పులు. A1 గ్లోబల్ సమిట్ 2024ను ప్రారంభించిన సీఎం రేవంత్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ముందుగా గంగమ్మ తల్లికి పూజలు చేసిన మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఒక గేటును ఎత్తి మంజిరలోకి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, ప్రాజెక్టులు నిండుకున్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యాసంగి పంటకు ఢోకా లేదని భరోసాను కల్పించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయినికి నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుంది. ఎగువ ప్రాంతాలైన పోచారం, హల్దీబాగు నుండి ప్రాజెక్టులోకి వరద నీటి ఉధృతి కొనసాగుతుండటంతో ముందస్తు జాగ్రత్తగా ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువ మంజీరా నదిలోకి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 28,000 క్యూసెక్ల వరద నీళ్లు వస్తున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1403.60 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.805 టీఎంసీలకు చేరుకుందని ప్రాజెక్టు అధికారులు వివరాలను వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఒక గేట్ను ఎత్తి నీటిని విడుదల చేయగా గురువారం మరో 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరుణ దేవుడు కృపా కటాక్షాల వల్ల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిందని వ్యవసాయ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు పలువురు పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది, ప్రపంచంలో మొదటి ప్రాజెక్ట్ ఇది. కాబట్టి దీన్ని మనం మర్చిపోకుండా దీని అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీరు అడిగినట్టు చింతించాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా నీళ్లున్నాయి. మొదటి పంటకైతే నీళ్లు తీసుకోండి, పంటలు పండించుకోండి. యాసంగి పంటకు కూడా అధికారులు ఇక్కడ ఉన్నారు. మీటింగ్ పెట్టుకుని జిల్లా నీటిపారుదల సలహా సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ రెండో పంటకు ఎప్పుడు నీళ్లు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి రైతులు కూడా ఏమీ బెంగపడే అవసరం లేదు, ఫికర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా పంటలు పండించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మరొకసారి నిండు కుండలాగా నిజాం సాగర్ నింపినటువంటి భగవంతుడికి హృదయపూర్వకమైనటువంటి శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు.
మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామనేది మాటలకు పరిమితం కాకుండా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. నెల రోజులుగా చెరువు నుండి మట్టిని తెచ్చి ప్రతిమలను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. వీటిని పండగ పూట ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. పర్యావరణ హితాన్ని కోరుతూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం శ్రీ వివేకానంద యూత్ సంఘం ముందుకొచ్చింది. గత 15 సంవత్సరాలుగా మట్టి గణపతులు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కుమ్మరి కులానికి చెందిన 2 సోదరులు నరేందర్ రాజ్ కుమార్లు కలిసి నెల రోజులుగా మట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. గ్రామ సమీపంలోని చెరువు నుండి మట్టిని తెచ్చి వారి కళాత్మకతో మట్టికి గణపతి అవతారంగా జీవం పోస్తున్నారు. మార్కెట్లో దొరికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులు మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేస్తే పర్యావరణాన్ని కాపాడగలిగిన వారమవుతామన్న సంకల్పంతో గత 15 సంవత్సరాలుగా పండుగకు నెల రోజుల ముందు నుండి విగ్రహాల తయారీ చేపడుతున్నారు. తయారు చేసిన విగ్రహాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పండుగ దగ్గర పడటంతో విగ్రహాల తయారీ తుది అంకానికి చేరుకుంది. వీటిని వినాయక చతుర్థి రోజున శ్రీ వివేకానంద యూత్ తరపున ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక యువజన సంఘం వారి వంతు బాధ్యత సమాజహితంతో పాటు పర్యావరణ హితాన్ని ఆశిస్తూ ప్రతిమలను తయారు చేసి పంపిణీ చేస్తామన్నారు. ముఖ్యంగా మట్టికి జీవం పోస్తున్న కళాకారులు నరేందర్ రాజ్ కుమార్లను మండల ప్రజలు అభినందిస్తున్నారు. దీనికి తోడు యువజన సంఘం ప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలు చేయడంపై వారిని అభినందిస్తున్నారు మండలవాసులు. సంఘం అధ్యక్షులు శ్రీతాలి మోహన్ ప్రోత్సాహంతో ప్రతి ఏటా మట్టి గణపతులు తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేయనున్నారు. సుమారు 300లో వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. నరేందర్ రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో వారి వంతు సహకారం ప్రతిమల తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచన చేసి మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుందాం. సీతాలే మోహన్ రావు, మాది పోతంగల్ గ్రామం, జిల్లా ఇందూరు, మండలం పోతంగలే. అయితే శ్రీ స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు నేను, మా యూత్ సభ్యులందరూ వీరు. అయితే గత 12 సంవత్సరాలుగా శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకులు పంపిణీ చేయడం అనేది జరుగుతున్నది. మట్టి వినాయకులు అనేది మేము ముందుగా బోధన్ నుంచి తీసుకొచ్చేవాళ్ళం. బోధన్ శాలివాహన కుమ్మరి వాళ్ళ నుంచి మేము తీసుకొచ్చి పంచేవాళ్ళం. అయితే గత 5 సంవత్సరాలుగా మన మట్టి మన ఊరు మన ఉపాధి అనే ఉద్దేశంతో మేము మా పోతంగల్ గ్రామంలో ఉన్న శాలివాహన కుమ్మరి వాళ్ళ సహాయంతో, నరేందర్ అతని సహాయంతో మాకు వినాయక విగ్రహాలు అనేది నెల రోజులకు ముందుగానే తయారు చేసి మాకు ఇవ్వడం జరుగుతున్నది. ఆయన ఇవ్వడం వల్ల సమయానికి మేము కూడా వినాయక చవితి ప్రొద్దున మేము ఉచిత వినాయకులు అనేది పంపించేయడం అనేది జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి మా గ్రామస్తులు మరియు శాలివాహన సంఘం వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇట్టి కార్యక్రమానికి ముందుండి మాకు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా ఈ విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇలానే యువత ముందుకు రావాలి, ముందుకు వస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. ప్రతి ఒక్క యువత కూడా ఏంటంటే ఉపాధి అనేది స్వయం ఉపాధిగా మార్చుకున్న రోజే మన ఊరు మన దేశం కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతోనే మన ఊర్లో మన ఉపాధి అనే కార్యక్రమం చేపట్టి ఈ మట్టి వినాయకులు దాదాపుగా 250 నుంచి 300 మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపించడం అనేది జరుగుతున్నది. ఈ విధంగా మనం మార్కెట్లో చూసే ఈ వినాయక విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటేనే అది గట్టిగా అయిపోతుంది. మళ్ళీ ఏంటంటే నీటిలో తొందరగా కరగదు, దాన్ని రంగులు వేయడం జరుగుతున్నది. కాబట్టి ఏంటంటే ఆ గణపతులు అనేది తీసుకెళ్ళి మన చెరువులో కానీ మన నదిలో కానీ నిమజ్జనం చేయడం వల్ల దాంట్లో ఉన్న జీవులు కానీ ఆ నీళ్ళు అనేవి కలుషితం అయిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే మన ఊరి చెరువులో నుంచి మట్టి తీసుకొచ్చి మన మట్టి గణపతి తయారు చేసి అదే మట్టిని మళ్ళా మన చెరువులోనే నిమజ్జనం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఏంటంటే మన మట్టి చేయడం వల్ల మన చెరువులకు కానీ నదులకు కానీ ఏం కాకుండా పరిశుభ్రంగా ఉంటాయనే నమ్మకంతోనే ఈ మట్టి వినాయక విగ్రహాలని తయారు చేయడానికి నాంది పలకడం జరిగింది. ఇటీవల బోధన్ కు సబ్ కలెక్టర్ నియామకం జరిగింది. సబ్ కలెక్టర్ గా వికాస్ మహతో బాధ్యతలను చేపట్టారు. ప్రజల కోసం అందుబాటులో ఉండే రెవెన్యూ వ్యవస్థను సక్రమంగా కొనసాగిస్తామన్నారు. బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ గా వికాస్ మహతో గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2022 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వికాస్ మహతోను
బోధన్ సబ్ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వికాస్ మహతో మొదటి పోస్టింగ్ బోధన్ కు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆర్డీఓ కార్యాలయంలో ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. ప్రజల సహకారంతో ఇబ్బందుల పాలు కాకుండా కృషి చేస్తానని చెప్పారు. అన్ని రకాల అంశాలపై అధ్యయనం చేసి బోధన్ ఉన్నత స్థానంలో నిలుపుతామని చెప్పారు. పలువురు సబ్ కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. outgoing RDO garu Dr. Shri Rajeshwar చాలా మంచిగా పని చేశారు ఇక్కడ. Hopefully we will try to work like that. We will try to improve on that, and I hope that our administration is as transparent as it can get. As a little introduction about myself, I am Vikas Mahato. I am from Saraikela Kasma district of Jharkhand. నేను బీటెక్ చేశాను. దీని తర్వాత నేను 2 సంవత్సరాలు యాజ్ మెకానికల్ ఇంజనీర్ పని కూడా చేశాను. దీని తర్వాత ఐ వాజ్ ఎలెక్టెడ్ as Indian Revenue Service Income Tax. I took an leave there and prepared for the administrative services. I got into the services this year and I was allotted Telangana cadre. इसके पहले हैदराबाद में ना ट्रेनिंग लेती थी. Hopefully as RDO, since I am very new to this service, hopefully I'll get to learn from all the experienced tahsildars here. మేము అందరూ కలిసి collaborative effort के द्वारा will try to work here, and as Mr. Rajeshwar has already done good work as well as his predecessors have done good work. We will try to continue that under the able guidance of our collector sir, Rajiv Gandhi Himanchu sir. Also there are a lot of seniors and a lot of experienced personnel with us as tahsildars as tahsildars and their staff. I would hope that I get the cooperation of all of them, and my staff also, I would like to urge them to work as diligently and as transparently as they have worked under Rajeshwar garu. That is all. I hope that సిరికొండ మండలంలో పలు గ్రామాలలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటించారు. గత 4 రోజులుగా కురిసిన వర్షానికి సిరికొండ మండలం అన్ని విధాలుగా నష్టపోయిందని, ప్రభుత్వం సిరికొండ ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సిరికొండ మండలంలో గత 4 రోజులు కురిసిన వర్షానికి సిరికొండ మండల ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గురువారం సిరికొండ మండలంలో పలు గ్రామాలను సందర్శించి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రభుత్వ అధికారులు నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. ఎవరు కూడా ఆధార్యపడవద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాల్లో కంటే సిరికొండ మండలంలో అధిక వర్షపాతం నమోదైందని, ఈ వర్షపాతం మూలంగా భారీగా పంట నష్టం, రోడ్లు, పాత ఇళ్లు కూలిపోయాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులు సిరికొండ మండలంలో అన్ని గ్రామాలను పర్యటించి నష్టపోయిన బాధితులను గుర్తించి నివేదికను తయారు చేయాలని చెప్పారు. తెలంగాణలో అన్ని జిల్లాల వర్షం అందరినీ బాధ కలిగించిందని అన్నారు. సిరికొండ మండలంలో సబ్ స్టేషన్ మరియు దొండ్లవాగు మొత్తం నీటితో నిండిందని, అది మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ హై లెవెల్ బ్రిడ్జ్లు కట్టిస్తామని అన్నారు. మండలంలో వర్షానికి కూలిపోయిన ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పారు. ఎవరు కూడా అధైర్యపడొద్దని పేర్కొన్నారు. అన్ని వేళలా ముందుంటానని, ఏ ఆపద రాకుండా చూసుకుంటానని సిరికొండ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలుమల భాస్కర్ రెడ్డి, ఎర్రన్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, బాకారం సంతోష్, కుందిళ్ల శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, ఉమ్మాజీ నరేష్, జిల్లా మల్లేష్, దేగం సైనా తదితరులు పాల్గొన్నారు. కానీ ఆల్రెడీ నిన్న పంచాయరాజ్ ఏరియా అధికారులంతా కూడా ఎస్సీ వీళ్ళంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. దానికి ప్రపోజల్ మీద మనం ఎంత తొందరగా రిప్లై చేస్తున్నాం. ఇక్కడ మన గడమితాడ దగ్గర కూడా మన రోడ్డు ఖరాబ్ అయితే అది వెంటనే చెప్పి చేయించడం జరిగింది. ఇంకా అక్కడ పంట నష్టమైన ఇక్కడ సబ్స్టేషన్ కూడా నీళ్ళలో మునిగిందంటే దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకున్నాము. దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలా, భవిష్యత్తులో నీళ్ళు రాకుండా సబ్స్టేషన్ ఇబ్బంది కాకుండా ఎట్లా చేయాలని దాన్ని కూడా ఆలోచన చేస్తాం. తర్వాత నీళ్ళు ఫ్రీగా వెళ్ళేటట్టు అక్కడ ఒక హై లెవెల్ బ్రిడ్జ్, ఇక్కడ ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కూడా
చేస్తూ ఉన్నాం. సో మొత్తం అంటే గత ఈ 4 రోజుల నుండి గత వర్షాలు జరిగిన వర్షం జరిగింది దాన్ని పరిశీలించుకుంటూ వెళ్ళడం జరిగింది. అది పెద్దగా డ్యామేజ్ నష్టం ఏం లేదు. అది ఎవరికైతే ఇల్లు డ్యామేజ్ అయినాయో 61 ఇళ్ళకు వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓలు ఆల్రెడీ నోటిఫై చేసింది. దాన్ని ఆల్రెడీ కలెక్టర్ కూడా పంపించారు. వాళ్ళందరూ కూడా 4,000 రూపాయలు ఇస్తారు. 1 ప్లేస్ వాళ్ళు ఎక్కువగా పడుతుంది. అంటే నివాసం ఉండట్లేరు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్గా ఇస్తుంది. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇళ్ళ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. అది కాకుండా ఎక్కడైతే ఈ బ్రిడ్జ్లు కూడా అన్ని కూడా లో లెవెల్ బ్రిడ్జ్లు పాస్ లెవెల్ ఉన్నాయో అన్ని కూడా నోటిఫై చేయడం జరిగింది. మన నాగరం చౌరస్తా చిన్నవాళ్ళు వరకు గత 4 రోజులుగా కురిసిన వర్షాలు కాస్త విధ్వంసాన్ని సృష్టించాయి. వరద నీటి తాకిడికి రోడ్లు తెగిపోయాయి. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అమీర్ నగర్ కోనసముద్రం మధ్యలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిన పిఆర్ రోడ్డును పరిశీలించారు. తెగిన రోడ్డు ఎస్టిమేషన్స్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే వేముల. వేల్పూర్ రామన్నపేట మధ్యలో ఆర్ఎండ్బి రోడ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోవడంతో ఈ రోజు పరిశీలించారు. ప్రస్తుతం వెంటనే రాకపోకలు పునరుద్ధరించడానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, శాశ్వత పరిష్కారం కోసం ఎస్టిమేషన్స్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే వేముల పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించారు. రైతులతో కలిసి మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గత 4-5 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల బాల్కొండ నియోజకవర్గంలో అటు పిఆర్ రోడ్లు, ఇటు ఆర్ఎండ్బి రోడ్లు దెబ్బతినడం జరిగింది. కొన్ని దగ్గరలో పాత కల్వర్టున్న దగ్గర వాగులు, వంకల నుంచి నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి రాకపోకలకు ఇబ్బంది జరిగింది. ఇవాళ పొద్దున్న నుంచి బాల్కొండ నియోజకవర్గంలో అటువంటి అన్నీ కూడా స్పాట్స్ విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. మొట్టమొదటిగా కోనసముందర్ అమీర్ నగర్ పోయే రోడ్లో ఒక కల్వర్ట్ బ్రీచ్ అయింది. అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి తప్పకుండా అది ఇమీడియట్గా మేము పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేసి ఈ ఫ్లడ్ డ్యామేజ్ వర్క్స్లో దాన్ని టేకప్ చేయాలని కోరుతాం. అట్లనే దాని తర్వాత రామన్నపేట వేల్పూర్ మధ్యలో కూడా ఒక కల్వర్ట్ డ్యామేజ్ కావడం జరిగింది. అది ఆర్ఎండ్బికి సంబంధించింది. దాన్ని కూడా ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్లో తీసుకోవాలని చెప్పి ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని కూడా తొందరలోనే కోరుతాం. అట్లనే ఉప్లూరు, కమర్పల్లి ఉప్లూరు పోయే దారిలో ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాటిన తర్వాత అక్కడ కూడా ఒక కల్వర్ట్ డ్యామేజ్ రోడ్డు కోతకు గురైంది. అది కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఉంది. అది కూడా ఇమీడియట్గా టేకప్ చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతాం. అట్లనే ఈ ఎన్హెచ్ నుంచి పడిగలకు పోయే దారిలో ఇక్కడ ఒక కల్వర్ట్ మీ నుంచి నీళ్లు పొంగినాయి. ఇప్పుడు మేము అక్కడే ఉన్నాం. పొంగి రాకపోకలు స్తంభించినాయి. ఇది కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఉంది. ఇమీడియట్గా దీన్ని కూడా టేకప్ చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతాం. అట్లనే ఈ దిగువన కూడా కొద్దిగా వాటర్ మొత్తం పొలాల్లో నుంచి కారుతుంది. దాన్ని కూడా ఇట్లా స్ట్రెంథన్ చేయడమా, రేజ్ చేయడమా అది కూడా చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అట్లే అంక్సాపూర్ పోచంపల్లి రోడ్డు కూడా బ్రీచ్ కావడం జరిగింది. అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ది. దాన్ని కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి ఇమీడియట్గా పంపించి దాన్ని కూడా తొందరగా టేకప్ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. అన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి ఇమీడియట్గా తీసుకుపోయి అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. అట్లే ఇప్పుడు 4 గంటలకి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని, అట్లే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని కూడా పిలవడం జరిగింది. ఏ చెరువులు ఏమైనా బ్రీచ్ అయ్యే అవకాశం ఉన్నాయా, ఏమైనా బ్రీచ్ అయినాయా అవన్నీ కూడా తొందరలోనే ఎగ్జామిన్ చేసి అవన్నిటి కూడా బ్రీచ్ అయితే మరమ్మతులు చేయడం, బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనిపించి జిల్లా పేరును ఖండాంతరాలు దాటించిన క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పారు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ. త్వరలో నిజామాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 8 ట్రాక్లతో స్టేడియం ఏర్పాటుతో పాటు ఇండోర్ స్టేడియంకు శంకుస్థాపన చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని అధికారులతో కలిసి గ్రౌండ్ను పరిశీలించారు ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణ నడిబొడ్డులో ఉన్న క్రీడా ప్రాంగణ స్థలాన్ని గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేయాలని చూసిందన్నారు. ఎందరో పోరాటం చేసి ధర్నాలు చేసి ప్రభుత్వంతో కొట్లాడి స్థలాన్ని అమ్మకుండా ఆపారని కొనియాడారు.
ఈ పోరాట ఫలితంగా ఈ రోజు స్టేడియం మరియు ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసుకుందామన్నారు. తెలంగాణ ప్రభుత్వం హకీంపేటలో 200 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. తెలంగాణలోని క్రీడాకారులకు ఇది ఒక గుడ్ న్యూస్ అన్నారు. విశ్వ క్రీడల్లో ఛాంపియన్ గా నిలిచే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని, ఇక మీ పిల్లల్ని ఛాంపియన్లుగా చూడొచ్చు అన్నారు. మన దేశంలో స్పోర్ట్స్ కి అంత ప్రాధాన్యత ఇవ్వరనే అపవాదు ఉందని, స్కూళ్లలో పిల్లలకు చదువు తప్ప ఆటలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా వ్యవహరించారు అనే అపవాదు నుండి బయటకు వద్దన్నారు. దీంతో ఒలింపిక్స్ వంటి విశ్వవేదిక క్రీడల్లో మన దేశానికి పెద్దగా పతకాలు రావటం లేదని, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ హబ్ లో దీన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నామన్నారు. దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇక్కడే పెట్టాలని భావిస్తుందని వెల్లడించారు. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయని చెప్పారు. ఈ స్పోర్ట్స్ హబ్ లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఉండేలా ఏర్పాట్లు చేయనున్నామన్నారు. ఇక్కడ కూడా ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ అరకొర సదుపాయాలతోనే ప్రపంచ స్థాయి క్రీడాకారులు మాళవత్ పూర్ణ, నిఖత్ జరీన్, హుసముద్దీన్, ఎండల సౌందర్య దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలిచారు అని కొనియాడారు. ఒలింపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చి దేశంలోనే నిజామాబాద్ కు ప్రత్యేక స్థానంలో నిలుపుదామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేను, నరాల రత్నాకర్ పలువురు పాల్గొన్నారు. ఫ్లడ్ లైట్స్తో కావాలని ఒక కోరిక ఉండే, కానీ గతంలో టీఆర్ఎస్ పాలనలో ప్రైవేట్ రంగంలో చేసేసి షాపింగ్స్ పెట్టి పైసలు సంపాదించుకోవాలని అనుకున్నారు. తెలంగాణ ఆపేసారు, ఈ గ్రౌండ్ కూడా అందుకని చూశారు. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు మా యూత్ కాంగ్రెస్ జైలు పోయినట్టు పోలేదు. మా నరసయ్య గారు కలెక్టర్ వచ్చి చెప్పిన వరకు అందరికీ దీంట్లో పాల్గొని ఈ ల్యాండ్ని కాపాడుతందుకు కాంగ్రెస్ పార్టీ, ఒలింపిక్స్ అసోసియేషన్, ఈ స్పోర్ట్స్ వాళ్ళు చాలా కాపాడినారు. నేను వచ్చినప్పుడు ఆపరేషన్లో అడిగినా, సార్ మీరు ఏం చేస్తారంటే, నేను కలెక్టర్ గ్రౌండ్లో స్టేడియం కావాలని. ఎస్ సార్, నేను ఓడినా గెలిచినా దీన్ని చేసి ఇస్తాను. నేను కలెక్టర్ గారికి, నారాయణపేట పార్టీకి ధన్యవాదాలు చేస్తున్నాను. వాళ్ళు చెప్పగానే ఇవాళ టాప్ మోస్ట్ స్టేడియం 5.5 ఎకరాలు ఉంది. 5.5 ఎకరాల్లో ఇక్కడ ఒక స్టేడియం 8 లైన్స్తో సహా, పక్కకున్న డాక్రా బజార్లో అక్కడ ఇండోర్ స్టేడియం 2.5 ఎకరాల్లో, అక్కడ వాలీబాల్ అండ్ ఇండోర్ స్టేడియం అక్కడ. ఇవి అన్నీ కూడా ఫౌండేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల లేకుంటే వచ్చే నెల ఎప్పుడు వచ్చినా ఈ 2 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫౌండేషన్ చేయబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడినారు అప్పుడు ముఖ్యమంత్రి కాకుండా. ఆయన స్పోర్ట్స్లో ఇప్పుడు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ యూనివర్సిటీ అని 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చి 500 crores రాష్ట్రమంతా డెవలప్ చేయాలని అనుకుంటున్న సమయంలో మరి ఆయనే ఏ డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ని మేము కంప్లీట్ చేసేందుకు ఆయనతోనే ఫస్ట్ ఇక్కడ ఫౌండేషన్ చేసి ఒక తెలంగాణలోనే ఒక మంచి స్పోర్ట్స్ ఇచ్చి కలిసిన అవసరం ఉన్న చోట ముఖ్యమంత్రి కాకుండా మాకు ఇచ్చిన నిధులు. రామడుగు ప్రాజెక్టును నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సందర్శించారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్టు నీటి నిల్వపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. దర్పల్లి మండల పరిధిలోని రామడుగు ప్రాజెక్టును నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేశారు. రైతుల ఎమ్మెల్యేకు ప్రాజెక్టు ఎడమ కాలువకు మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కూడా ప్రాజెక్టు ఇంత తొందరగా నిండలేదని ఈ సంవత్సరం ప్రాజెక్టు తొందరగా అలుగుపోయడం సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నిండడంతో 2 పంటలు ఎలాంటి డోకా లేకుండా సాగునీరు అందుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని విష ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు మానుకొని ఆపద కాలంలో ఆదుకోవాలన్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను స్వీకరించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. పంట నష్టపోయిన వారికి 10,000 ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ప్రజలకు రండి, మీరు చేసిన తర్వాత మమ్మల్ని అడగండి. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళ ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వం ఉండి ఇలా రాష్ట్రంలో ముఖ్యంగా 3-4 జిల్లాలు, ఖమ్మము, భద్రాచలము, తర్వాత మహబూబాబాదు, సూర్యాపేట, ఈ 4 జిల్లాలు మొత్తం అతలాకుతలమై ప్రాణ నష్టం జరిగి, ఆస్తి నష్టం జరిగి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగి
ఇట్ల సందర్భంలో మీ ఎంపీలారా, బీజేపీ ఎంపీలు మీరు పోయి మీ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర పోయి కూర్చోండి, అడగండి, ఆయన తీసుకోండి, ప్రత్యక్షంగా చూపియండి. ఈ రాష్ట్రానికి రావాలని నిధులు 10,000 కోట్లు ఇవాళ నష్టం కింద జరిగింది కాబట్టి దాన్ని వెంటనే విపత్తు నివారణ కింద ఇప్పించాలని చెప్పి బీజేపీ వారిని కోరుతూ మరి ఇవాళ అంటే విమర్శలు కాకుండా ప్రభుత్వం చేసిన మంచి పరిణామం. ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని టీచర్స్ డే గా జరుపుకోవడం జరుగుతుంది. శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకను జరిపారు. నగరంలోని పద్మశాలి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం జరిపారు. శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సన్మాన మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ రంగంలో ఆయన తెచ్చిన మార్పులను నెమరు వేసుకుంటూ అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి పాఠశాల అధ్యాపకులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. రాధాకృష్ణ సేవలను పద్మశాలి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దత్తాత్రేయ కొనియాడారు. తల్లి తండ్రి తరువాత కొలిచే దైవం గురువు అన్నారు. విద్యా బుద్ధులు నేర్పి ఉన్నత రంగంలో రాణించేందుకు గురువు ఎంతో దోహదపడతారని కొనియాడారు. వారి వద్ద విద్యా బుద్ధులు నేర్చుకుని ఉన్నత స్థానంలో ఉన్న విద్యార్థిని చూసి ఆ గురువు ఎంతో ఆనందపడతారని పేర్కొన్నారు. గురువులు బోధించిన పాఠ్యాంశాలను శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యాపకులను సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ ఉన్నది, దాని గుర్తింపు రావాలంటే మనం కూడా దాన్ని గుర్తింపు చేయాలంటే మనం కూడా ముందుకు పోదాం చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళతో నేను సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఒప్పుకొని మన పద్మశాలిని మనం చేయకపోవడం ఇది ఒక మంచితనం అన్న ఉద్దేశంకి మేము సన్మానం చేద్దాం ఉద్దేశం కోసం ఇక్కడికి వచ్చినాము. దానికి మన కన్నసింగ్ గారు కానీ విఠల్ గారు కానీ ఒప్పుకున్నందుకు మా యొక్క కొండలక్ష్మణ్ బాబు జరుగుతున్న వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాను. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నూతన ప్రయోగం హైదరాబాద్ కు రావడం శుభ పరిణామమన్నారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ 2024ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మారుతున్న కాలంలో అనేక నూతన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. దీనివల్ల హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. A1 అనేది నేటి తరంకు పరిచయం చేయడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవచ్చన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్ మరియు పత్రాలను ఆవిష్కరించారు. A1 ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ ను మంత్రి శ్రీధర్ బాబును సన్మానించారు. గతంతో పోలిస్తే సాంకేతిక పరమైన అంశాలలో ఎన్నో మార్పులు వచ్చాయని సీఎం అభిప్రాయపడ్డారు. రైలు, విమానం, టెలివిజన్, కెమెరా ఇలా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. వీటి వల్ల మరింత టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ లో ఈ సమ్మిట్ పెట్టడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం. When any new technology comes, it brings both hope and fear. Hope of how it will make our lives better and fear of disruption of jobs. If we think of India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. పండుగను ప్రజలంతా సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకోవాలని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి కోరారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే ఎదుటి వారికి అవకాశం ఉండదని పేర్కొన్నారు. సోదర భావంతో పండుగలను జరుపుకోవాలని సూచించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో గురువారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఆర్మీ డివిజన్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్ ఆధ్వర్యంలో
పోలీస్ పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ రాజాగౌడ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బసవరెడ్డి, ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్ హరిచంద్ నాయక్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ చైర్పర్సన్ దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ మున్ను హాజరయ్యారు. రాబోవు వినాయక చవితి మిలాదున్ నబీ పండుగల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని హిందూ మత పెద్దలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ పండుగ వచ్చినా కలిసిమెలిసి సోదర భావంతో జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా అశాంతి సృష్టించే ప్రయత్నం చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇది గణేష్ చతుర్థి అనేది మనం ఎప్పుడో వేదాల నుంచి చతుర్థి వస్తూనే ఉంది. ఎప్పుడు ఈ గణేష్ ఆదిదేవుడు గణపతి అనేది మనము అయితే ఈ గణేష్ ఉత్సవాలను సామూహికమైన ఇంతకుముందు స్వాతంత్రం ఇంతకుముందు వేరు చెప్పినట్టు స్వాతంత్రం కంటే ముందు సామూహిక ఉత్సవాలు లేకుండా ఒక భారతదేశంలో యూనిటీ కొరకు స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి కులానికి మతానికి సంబంధం లేకుండా పాల్పంచుకునే విధంగా అప్పుడు ఈ గణేష్ ఉత్సవాలు అనేది డిజైన్ చేయబడింది. ఇది యూనిటీ కొరకు. బాబు మీరు మాట్లాడదాం అక్కడ మీరే. ఈ గణేష్ ఉత్సవాలను యూనిటీ కొరకు మనము ప్రారంభించబడి జరిగింది. ఇప్పుడు దురదృష్టవశాత్తు అందరూ కాదు, కొంతమంది అక్కడక్కడ 1% కూడా కాదు, ఇంకా 0.05% అనుకుంటాను. అక్కడక్కడ కొంతమంది తెలిసి తెలియని తనంతో ఒక చిన్న ఇష్యూ లేపడం వల్ల అది ఒక తులసి తోటలో గంజాయి మొక్కలాగా ఆ దుర్వాసన అంతా సొసైటీకి అంటడం జరుగుతాం. సో అది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇష్యూస్ అయితే ఒక తండ్రికి 4 కొడుకులు, నలుగురు అంటే ఇప్పుడు ఇద్దరే ఉంటారు అనుకోండి. ఒకప్పుడు 4 అని నాడు ఉంటే 2 కొడుకులు ఉంటే ఇద్దరికి కూడా వాడు ఏదో చిన్న గొడవలు వస్తాయి. అట్లానే విడిపోయే అవకాశం లేదు. ఈ సొసైటీ ఉన్న రోజులు మనం అన్ని మతాల వారు, అన్ని కులాల వారు మనం కలిసి సహజీవనం జరగాల్సిందే. ఏరియాస్లో అయితే నిమజ్జన పాయింట్స్లో ఖచ్చితంగా లైటింగ్, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఉన్నటువంటి శానిటేషన్ అటువంటిది, ఈ 3 అంశాలను కూడా కన్సర్న్ గ్రామ పంచాయతీస్ని చూడమని చెప్పారు. అర్బన్ ఏరియాస్లో అయితే మున్సిపల్ వాళ్ళకి అసైన్ చేశారు. అది ఎక్కడైనా బ్యారికేడింగ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మెయిన్గా ఆర్మూర్ లేదా ఏదైనా మేజర్గా హెవీగా ఉండేటువంటి మండల హెడ్ క్వార్టర్ ఉంటే అక్కడ R&D వైపు నుంచి కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి దాదాపు 9 days లేకపోతే 11 days పాటు జరిగేటువంటి పూజా కార్యక్రమం అయిపోయిన నిమజ్జనానికి మనకి కావాల్సినటువంటి ప్రశాంతంగా జరగడానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఆర్మూర్లో కూడా గత 15-20 సంవత్సరాల హిస్టరీ చూస్తే ఎప్పుడు కూడా కమ్యూనల్ హార్మోన్తో ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉన్నది. ఈసారి కూడా 2024లో కూడా మనకి ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి 9 days కానీ 11 days కానీ వాటికి సంబంధించినటువంటి ప్రొసెషన్ ఏదైతే ఉందో అది ప్రశాంతంగా జరుపుకోవడానికి మీరందరూ కూడా సహకారం అందిస్తారని, అదేవిధంగా పోలీస్ నుంచి కూడా, రెవెన్యూ నుంచి, పంచాయతీరాజ్ కానీ, అదేవిధంగా R&D కానీ, ఎల్సిటీ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీస్ నుంచి కానీ వినాయక చవితి మిలాదుల్ నబీ పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని రూద్రూర్ సిఐ జయేష్ రెడ్డి అన్నారు. కోటగిరిలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో పలు సూచనలు చేశారు. వినాయక మండపాల ఏర్పాటు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సిఐ సూచించారు. ఉమ్మడి కోటగిరి, పోతంగల్ మండలాలలోని గణేష్ మండపాల నిర్వాహకులు కలిసిమెలిసి శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని సిఐ జయేష్ రెడ్డి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల కమిటీ సభ్యులతో పోలీస్ స్టేషన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగల సందర్భంగా ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న గణేష్ విగ్రహ ప్రతిమల మండపాల అనుమతి కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. సాంస్కృతిక సాంప్రదాయాల నిలయమైన పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రశాంత వాతావరణంలో జరుపుకునే మండపాలకు పోలీసులు ఎప్పటికీ సహకరిస్తారని వారు తెలియజేశారు. గణేష్ మండపాల దగ్గర ప్రతిరోజు భక్తి పాటలతో, భక్తుల భజనలతో మైకులు పెట్టుకోవాలని, గణేష్ మండపాల నిర్వాహకులను డీజే పాటలతో చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని నిర్వాహకులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణేష్ మండపాలకు ఉచిత కరెంటు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారన్నారు. ఏఐ కృష్ణ మాట్లాడుతూ అనుమతులు లేకుండా దొంగతనంతో వైర్లు వేయకూడదని ఆయన కోరారు. గణేష్ ఉత్సవాలలో కరెంటు ఉచితంగా ఇస్తామని,
నిమజ్జనం స్థలంలో గజ ఈతగాళ్లకు ఏర్పాటు చేస్తున్నామని ఎస్ఐ సందీప్ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ జేఎస్ రెడ్డి, డిపిఎంఆర్ఓ ఎస్ఐ సందీప్, ఏఈ కృష్ణ, వివిధ గ్రామాల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఊరేగింపు చివరి రోజున సో ఈ 2 ఈవెంట్లలో మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రతిష్టాపన రోజు మనం వినాయకుని తీసుకొస్తాం, అది కూడా జాగ్రత్తగా వైర్లకు వెళ్ళకుండా, చెట్ల కొమ్మలకు వెళ్ళకుండా ప్రతిష్టాపన చేయాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఇదే జాగ్రత్తలతో తీసుకెళ్ళాలి. మెయిన్ ఈ ఎలక్ట్రికల్ వైర్ వెళ్ళకుండా మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్మెన్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి. ఎక్కడైతే మీరు కట్టబెట్టి పైకి లేపుతారో అది మా లైన్మెన్లతో జాగ్రత్తగా కోఆర్డినేషన్ చేసుకుంటూ చేయాలి. కొమ్మలు మాకు చెప్తే మేమే ముందు పంచాయతీ ఆఫీసర్తో ముందే చెప్పి కొమ్మలు ప్రూనింగ్ చేయించారు. తర్వాత రూట్ ఉంటుంది, అంటే మీరు ఇప్పుడు అందరూ కలిసి ఒక రూట్లో తీసుకెళ్తారు కదా, ఆ రూట్ని ఎట్టి పరిస్థితుల్లో ఆల్టర్ చేయద్దు. మేము ఈ పలానా ప్లేస్ నుంచి ఇలా రూట్ నుంచి వెళ్తామని ముందే చెప్తారు మాకు. లేదు అక్కడ పోయినాక ఇటు పోతామని అది ఆల్టర్ చేయద్దు. ఎందుకంటే ఆ రూట్లో మేము ప్రికాషన్ తీసుకోలేనట్టు. మా మొక్కలు కట్ చేయలేదు, చెట్లు కట్ చేయలేదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉండదు, లైన్స్ క్లియర్ ఉండవు. కాబట్టి ఒక రూట్ మీరు డిసైడ్ చేసుకున్నారంటే ఆ రూట్లోనే ఒకళ్ళు ఇంకా ఒకళ్ళు వెళ్ళాలి. మేము ముందు వెళ్తాం, వెనుకెళ్తాం, అవన్నీ తప్పు. తర్వాత ఆ రోజు మీరు టైంకి రెడీ అవ్వాలి. మేము 4 గంటలకు 5 గంటలకు తీస్తామని కాదు, ముందే డెకరేషన్ చేసుకొని పొద్దున్నుంచే డెకరేషన్ చేసుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొదటి మహిళా అధ్యాపకురాలు సావిత్రిబాయిని స్మరించుకున్నారు. నిమ్న వర్గాలకు విద్యను అందించేందుకు ఆమె చేసిన కృషిని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలాల దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో టీచర్స్ డే సందర్భంగా భారతదేశ మొదటి పంతులమ్మ అయిన సావిత్రిబాయి పులేని స్మరించుకున్నారు. నాయకులు ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆనాటి పరిస్థితిలో దళిత బహుజన మహిళలకు చదువుకునే హక్కు లేని సమయంలో ఆమె భర్త అయిన పులే ఆదేశం మేరకు దళిత బహుజన వాడలకు వెళ్లి ఆ మహిళలకు ధైర్యంగా చదువు చెప్పిన మహాతల్లి అన్నారు. మనువాదుల వ్యతిరేకత ఎదుర్కొంటూ బహుజనుల మహిళా విద్య అభివృద్ధి కోసం పోరాడి చదువు చెప్పిన సావిత్రిబాయికి ఎల్లవేళలా ఈ దేశ మహిళలందరూ రుణపడి ఉంటారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల దళిత నాయకులు మిర్జాపురం చిన్నసాయన, బ్యాగరి రాములు, కొత్తపల్లి సైదయ్య, రాము, జంగం సాయిలు, పాల గంగారం, కొత్తపల్లి సాయి పాల్గొన్నారు. భారతదేశ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మన భారతదేశ మొదటి ఉపాధ్యాయులైన సావిత్రిబాయి పులేను మనం స్మరించుకుంటున్నాము. ఆమె సేవలు ఇప్పుడు కాదు, ఆ పాతకాలంలో ఆమె భర్త అయిన పూలే గారు ఆమెకు ఒక దళిత వాడకు పంపించి అక్కడున్న మహిళలకు విద్యాభివృద్ధులు చేయాలని ఆయన కోరిక మేరకు ఆమె ఆ రోజుల్లో, అంటే ఆడవాళ్ళు ఆ రోజుల్లో చదువుకునే స్వతంత్రం లేకుండే, వాళ్ళకి ఏ హక్కులు లేకుండే, ఆ రోజుల్లో ఆమె తెగించి మన దళిత బహుజన మహిళలందరికీ వాడవాడకు తిరిగి చదువు చెప్పిన మహాతల్లి. ఆ తల్లికి ఆ రోజుల్లో దళిత వాడలకు బహుజన వాడలకు పోయేటప్పుడు అప్పుడున్న మన బ్రాహ్మణ వర్గీయులు ఆమెపై పేడను కలిపి ఆమెపై పోసేవారు. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత చీరను మార్చుకొని అక్కడ చదువు చెప్పి మళ్ళా ఆ చీరను కట్టుకొని తన ఇంటికి వచ్చేవారు. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఆ రోజుల్లో చదివి చెప్పిన దానికి ఆమెను ఎప్పుడు మన బహుజనులు మరియు దళిత సోదరులందరూ మర్చిపోవద్దు. అందుకోసమే ఆమె ఈ ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ అధ్యక్షులు తెల్ల రవికుమార్ వెల్లడించారు. తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. 15 రోజుల క్రితం గ్రామంలోని బీడీ కార్ఖానాలో సుమారు 100 మంది మహిళలకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 22 మందికి కంటి అద్దాలు అవసరం ఉన్నట్లుగా కంటి వైద్యులు నిర్ధారించారు. 22 మంది బీడీ కార్ఖానా మహిళలకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో కంటి అద్దాలను తయారు చేయించి సుమారు 10,000 రూపాయల విలువ చేసే కంటి అద్దాలను ఉచితంగా అందించారు. రాబోయే రోజుల్లో పేద కుటుంబీకులు కంటి పరీక్షలు అవసరమున్నా, కంటి శస్త్రచికిత్సలు అవసరమున్నా, కంటి అద్దాలు అవసరమున్నా అందజేస్తామని తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ అన్న సంకల్పంతో యువసేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అధ్యక్షులు తెల్ల రవికుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీడీ కార్ఖానా మహిళల యూనియన్ నాయకులు శకుంతల కళావతి, లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ప్రధాన కార్యదర్శి లయన్స్ హనుమంతరావు పటేల్, కోశాధికారి లయన్స్ కప్ప సంతోష్, మాజీ వార్డు సభ్యులు అరుణ్ గౌడ్, బీజేపీ నాయకులు గాండ్ల శ్రీను, సభ్యులు లయన్స్ కొయ్యగురు శ్రీకాంత్, లయన్ యోగేష్, లయన్ వినోద్ పటేల్, చిత్తారి రాజు, వడ్ల ఉమాకాంత్ మహిళలు పాల్గొన్నారు. బీడీ కార్ఖానాలో మహిళలకు ఉచితంగా కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. గత 20 రోజుల క్రితము కోటగిరి లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ తేల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో బీడీ కార్ఖానాలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. సుమారు 80 మంది మహిళలకు కంటి పరీక్షలు నిర్వహించగా 22 మందికి కళ్లద్దాలు అవసరం ఉన్నట్లుగా కంటి వైద్యులు గుర్తించడం జరిగింది. మేము అదే రోజు చెప్పాము, ఒక వారం 10 రోజుల్లో ఉచితంగా మేమే స్వయంగా కంటి అద్దాలు ఇస్తామని చెప్పాము. అందులో భాగంగానే ఒక వారం రోజులు ఆలస్యం జరిగినా కూడా ఈరోజు 22 మంది మహిళలకు కంటి అద్దాలను ఉచితంగా అందజేయడం జరిగింది. సుమారు 8 నుంచి 10,000 రూపాయల విలువ చేసే ఈ కంటి అద్దాలను ఇవ్వడం జరిగింది. ఒక్కో కంటి అద్దం విలువ 350 నుంచి 400 రూపాయలు ఉంది. వాటిలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా వాటిని మా దృష్టికి తీసుకొస్తాము, వాటిని మళ్ళీ సెట్ చేయిస్తాం. మేము ఇబ్బంది ఏం లేదు. ఇంకా అట్లానే కోటగిరిలో ఉన్న బీడీ కార్ఖానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం మీరు ఎవరైతే నాయకత్వ లక్షణాలు అంటే మీ నాయకత్వ బాధ్యతలు చూస్తున్నారో శశికళక్క మీరు కానమ్మా మీరు చెబితే మిగతా మహిళలకు కూడా ఉచితంగానే కంటి పరీక్షలు చేసి ఆ బీడీ కార్ఖానాల్లో వాళ్ళకు కూడా ఉచితంగానే కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మీ దృష్టిలో ఎక్కడైనా పేదవాళ్ళు కంటి ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోలేని పరిస్థితి, కంటి ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళని మా దృష్టికి తీసుకొచ్చినా వాళ్ళకు కూడా తప్పకుండా మేము స్వయంగా బోధన లయన్స్ కంటి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి వైద్య పరీక్షలు జరిపించి కంటి ఆపరేషన్ చేయించే బాధ్యతను మేము తీసుకుంటామమ్మా. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. సేవా కార్యక్రమం మా లయన్స్ క్లబ్లోనే ఉంటుంది. చారిటీ సేవ అనేది మా ముఖ్య ఉద్దేశం అమ్మ. అందులో భాగంగానే సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏ ఒక్కరున్నా ఇద్దరున్నా హనుమంతరావు గారికి ఫోన్ చేసినా, నాకు ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా అమ్మ తప్పకుండా వాళ్ళకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. ఒకవేళ లెన్స్ అవసరం ఉంటే మీరు నేరుగా వెళ్తే 20,000, 15,000, 10,000 ఖర్చు అవుతుంది అనుకుంటే కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి గాయక్వాడ హనుమంతును మాల మహనాడు నాయకులు సన్మానించారు. అనగారిన వర్గాలకు చైర్మన్ అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మాల మహనాడు అధ్యక్షులు మిర్జాపూర్ చిన్నసాయన ఆధ్వర్యంలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గాయక్వాడ హనుమంతుతో పాటు ఉపాధ్యక్షులు అనిల్ గౌ, డైరెక్టర్ పుప్పాల గంగారాంకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతుకు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సహకరించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి, రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కు, కోటగిరి ఉమ్మడి మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన దళిత నాయకులకు సైతం ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలు అప్పజెప్పినందుకు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతుల సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. అలాగే మార్కెట్ కమిటీ పాలకవర్గం కలిసి మార్కెట్ కమిటీని అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఆయన పేర్కొన్నారు. తదనంతరం కోటగిరి ఉమ్మడి మండల మాల మహనాడు అధ్యక్షులు మిర్జాపూర్ చిన్నసాయన, మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బేగరి రాములు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజులో దళిత బిడ్డ అయిన గాయక్వాడ హనుమంతుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండలం మాల మహనాడు ఉపాధ్యక్షులు పుప్పల సైదయ్య, పాల గంగారం, బేగరి మారుతి, జంగం సాయిలు, పుప్పల సతీష్, మోరి జీవన్, పుప్పల సాయి తదితరులు పాల్గొన్నారు. నూతన పాలకవర్గానికి అధ్యక్షునిగా ఎన్నుకున్న నన్ను దళిత సంఘాల తరఫున సన్మాన గ్రహీతలు గుర్తించి సన్మానం చేసిన నా దళిత సోదరులకు ముందుగా జైబీములు. మరి నా కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈ పదవి కట్టబెట్టింది. ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు, మాజీ సభాపతి, ప్రస్తుత శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజన్న గారికి, మరియు మా ఉమ్మడి మండల కోటగిరి పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు. ఎందుకంటే నా కష్టాన్ని గుర్తించి మీరు నన్ను ఈ పదవిలో కూర్చోబెట్టడం చాలా గర్వకారంగా ఉంది నాకు. మరి నేను కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిరోజు రైతుల పట్ల,
ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రైతులకు న్యాయం చేస్తానని ఈ పత్రిక ముఖంగా తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. ఈరోజు కోటగిరి మార్కెట్ కమిటీలో మన బాన్స్వాడ నియోజకవర్గంలో 4 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. అందులో కోటగిరి మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్డ్ కావడం వల్ల నీతి నిజాయితీగా కష్టపడ్డ కార్యకర్తలకే ఆ పదవి దక్కడం మాకు ఎంతో సంతోషకరమైనది. ఆ పదవి గాయకవాడ హనుమంతు దక్కించుకోవడం మరీ గర్వంగా ఉంది. అందుకని ఈరోజు చైర్మన్ గాయకవాడ హనుమంతుకు, ఉపాధ్యక్షుడు అనిల్ కుల్కర్కి మరియు గంగారాంకు సన్మానం చేయడం జరిగింది. మా దళిత సంఘాల తరఫు నుండి వారు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి అన్ని సేవలు. సిరికొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ఉపాధ్యాయులకు అవార్డులను ఇవ్వడం జరిగింది. సిరికొండ మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయుడు పిల్లవాడికి ఒక మార్గదర్శకుడని, పిల్లవాడు ఏది కావాలో ఉపాధ్యాయుడు ఆదర్శంగా తీసుకుంటాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యను అందించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉందని, ప్రభుత్వ బడులలో పిల్లలను చేర్పించడం మనందరి బాధ్యత అని అన్నారు. మండలంలో అందరూ ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించి పిల్లలకు మంచి భవిష్యత్తును ఏర్పరచాలని సూచించారు. మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం ఎమ్మెల్యేతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహిస్తారని ఉన్నారు. మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాతో పాటు ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని కలిసి జరుపుకున్నందుకు ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రవీంద్రరావు, ఎంపీటీఓ, మండల కాంగ్రెస్ నాయకులు, మండల అధ్యక్షుడు బాకారం రవి మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాన్యులు, సహోదరులు, విద్య పట్ల మహోన్నతమైనటువంటి అభిరుచి కలిగి ఉపాధ్యాయుల పట్ల అంకితమైనటువంటి ప్రేమాభిమానం కలిగినటువంటి గారు పిలువగానే తమ సమయాన్ని అనుకూలంగా చేసుకొని ఉపాధ్యాయులతో హాజరు కావడం జరిగింది. వారి అదేవిధంగా ఈ కార్యక్రమం స్వాగత సుమంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క సదుద్దేశాన్ని మనం ఇంతకుముందు కొంత చర్చించుకున్నాము. నైతికత అనైతికత ఎక్కడ ఉందన్నారు. నేడు దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. జమాతే ఇస్లాం హిందూ ఆధ్వర్యంలో వీటిని ఖండించారు. సమాజంలో మార్పు రావాలన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జమాతే ఇస్లాం హిందూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి వివరించారు. ఎవరికి వారు తనకు నచ్చిన విధంగా ఉంటామంటే కష్టమన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్, అనైతికత ఎక్కడుంది, అవినీతి ఎక్కడుంది? మనందరం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చాలా మంచి మంచి జాబ్స్లో, ప్రొఫెషన్స్లో ఉన్నాం మనం. కాబట్టి ఒక్కసారి గమనించినట్లయితే మనకు తెలుస్తుంది, మన చుట్టూ ప్రతి చోట అవినీతి, అన్యాయం, అధర్మం, అబద్ధం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ఇల్లు, ఏదో ఒక సమాజం కూడా దీని నుండి ఫ్రీ లేదు. అంటే ప్రతి ఇల్లు, ప్రతి సమాజం, ప్రతి చోట అవినీతి అనేది ఎలా పేరుకుపోయిందంటే మనం లెక్క పెట్టడం స్టార్ట్ చేసినట్లయితే మనం దాన్ని లెక్కించలేము. అన్ని అఘాయిత్యాలు, అత్యాచార్యాలు, హత్యలు, మారణకాండాలు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి, చిన్న చిన్న విషయాల నుండి పెద్ద పెద్ద విషయాల వరకు. అయితే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే నైతికత అనేది నిజమైన స్వాతంత్ర్యం అంటున్నాం. కానీ వినేవాళ్ళు ఏమంటున్నారు, నైతికత అనగానే మేబీ ధర్మం, న్యాయం, నిజం మాట్లాడేదంతా బందీలుగా, అంటే బంధాలుగా మనం అనుకుంటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్లయితే, ఒకవేళ మనం మతలబ్ ఓపెన్ జస్ట్ ఓవర్వ్యూ లాగా చూస్తాం అనుకోండి, ఎవరైనా నా జీవితం నా ఇష్టం, నాకు స్వాతంత్రం కావాలి, నా ఇష్టం వచ్చి నేను మసులుకుంటాను అన్నట్లయితే వినేవారికి ఎలా అనిపిస్తుంది, చెప్పేది కరెక్టే కదా, ఎవరి జీవితం వారి ఇష్టం, లెట్ దెమ్ లివ్ ఇండిపెండెంట్లీ. కానీ వారు అనే స్వాతంత్రం ఎలా ఉంది? సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, నా జీవితం నా ఇష్టం అనుకుంటూ ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్గొంటున్నాడు, సూసైడ్స్. ఒక వ్యక్తి నా ప్రాణం నా ఇష్టం అంటూ తన ధోరణిలో తన ఇష్టం వచ్చినట్టు వివరిస్తున్నాడు. నా కుటుంబం నా ఇష్టం అంటూ ఎవరో మతలబ్ ఇంట్లో వాళ్ళు తాగి వచ్చి కుట్టడం, భార్య పిల్లల్ని హింసించడం అనేది జరుగుతుంది. నా వెహికల్, నా మేబీ 2 వీలర్ ఆర్ కార్ నా ఇష్టం అనుకుంటే ఇష్టం వచ్చినట్టు
जो नौजवानों का रहन सहन बदलता जा रहा है, उनके जो एडिक्शंस है, उनका जो मंशियात ड्रग्स वगैरह लेना या फिर लाइफस्टाइल्स को बदलना और रेस्पेक्ट टुवर्ड्स ऑल रिलेशनशिप जो ख़त्म हो रहे हैं उसको फिर से वापस लाना और अल्लाह ताला ने जो अहकामात दिए हैं कुरान और हदीस की रोशनी में दुनिया को और आखिरत को कामयाब करने के लिए जमात इस्लामी हमेशा जो भी मसाइल है, जो भी बुराइयां हैं उसको दूर करना और उसकी जगह अच्छाइयाँ और बेहतरीन अल्टरनेटिव जो कि इस्लाम एक मुकम्मल हयात है उसको लाने की कोशिश में ये मुहिम है। इसके लिए मुख्तलिफ एक्टिविटीज़ शोबे ख़वातीन की तरफ से, वुमेंस विंग की तरफ से डिज़ाइन किए गए हैं विद द सपोर्ट ऑफ तमाम जो मर्द हजरात है समाज के, SIO और जमात इस्लामी का जेंट्स कैडर और सोशल जो पर्सनालिटीज़ है उनको भी हम इन्वॉल्व कर रहे हैं। डिफरेंट लेवल पे तैयारियां कर रहे हैं, लिटरली तैयार हो रहे हैं, डिबेट्स रख रहे हैं, कॉम्पिटिशन्स रख रहे हैं और पैनल डिस्कशंस में हम VIPs को इन्वॉल्व कर रहे हैं। डिफरेंट स्कूल्स लेवल्स पे क्विज कॉम्पिटिशन्स है, ड्राइंग कॉम्पिटिशन्स है, कॉलेज लेवल पे, यूनिवर्सिटी लेवल पे डॉक्यूमेंट्रीज बनाने के लिए, पोस्टर मेकिंग के लिए, पोएट्रीज के लिए भी हम रख रहे हैं। 3 దశాబ్దాలుగా అనర్హులు గోసంగి కుల ధృవీకరణ పత్రాలు పొందుతూ అన్యాయం చేస్తున్నారని ఆ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకర్పల్లి సాయన్న ఆరోపించారు. నిజ నిర్ధారణకై DLSC కమిటీ ఏర్పాటు చేసి అలాంటి ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గోసంగి కుల సంఘం సభ్యులు జిల్లా కలెక్టర్ ను కలిసి అనర్హుల చేతిలో ఉన్న కుల ధృవీకరణ పత్రాలపై ఫిర్యాదు చేశారు. DLSC కమిటీ ఏర్పాటులో తీవ్రమైన జాప్యం చేస్తున్నారని వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు. అనంతరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆ కుల సంఘం సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో SC ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు నీరకొండ బుచ్చన్న, గంధం రాజేష్, జిల్లా అధ్యక్షుడు శంకర్పల్లి సాయన్న మాట్లాడారు. 30 ఏళ్లుగా అనేక మంది తప్పుడు పత్రాలతో గోసంగి కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్నట్లు తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని గతంలోనే అనేక మార్లు జిల్లా కలెక్టర్ తో పాటు ఆయా తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. DLSC కమిటీ ఏర్పాటుపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కమిటీకి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో గోసంగి సంఘం గౌరవ అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్, ప్రధాన కార్యదర్శి మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్, కోశాధికారి ధర్మపురి, ఉపాధ్యక్షుడు ఉపాలయ్య, కార్యదర్శులు వెంకటేష్, రాజన, మల్లేష్, సీను తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కమిటీ మరి జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. మరి విషయం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి మా గోసంగి కులానికి చెందని వ్యక్తులు మా కుల సర్టిఫికేట్ తీసుకొని మాకు అన్యాయానికి గురి చేసిళ్ళు, మాకు రావాల్సిన ఫలాన్ని వాళ్ళు తీసుకొని మా హక్కుల్ని కాలవేయడం జరిగింది. మరి మేము 2016 నుంచి ఈ విషయం మీద మేము కొట్లాడుతున్నాము. మరి 2016 నుంచి మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని MRO ఆఫీసులలో మేము MRO గారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, రస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించడం జరిగింది. మరి వారికి చెప్పడం జరిగింది, మేము మరి మీ కులంగాని వ్యక్తుల సర్టిఫికేట్లు రద్దు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి 2016 నుంచి మేము కోరినాము. కానీ దీనికి ఈ కుల సంబంధించిన సమస్యలకు ఒక DLSC కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ, ఇది నిజ నిర్ధారణ కమిటీ. ఇది ఈ కమిటీ ద్వారానే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మరి DLSC కమిటీ ఏర్పాటు చేయమని కూడా గత 3 సంవత్సరాల నుంచి మేము కోరడం జరిగింది. ఇప్పటి వరకు మరి RDO గారి పరిధిలో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ అని చెప్పేసి పేపర్ మిస్టేక్ ఉందని చెప్పేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిళ్ళు. మరి ఈరోజు మేము పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా కమిటీ మరి కలెక్టర్ గారిని కలిసి, సార్ మేము ఈ 2016 నుంచి మీకు ఇచ్చిన సర్టిఫికేట్స్, మేము అప్లై చేసిన వినతి పత్రాలు, మాకు అక్రమంగా తీసుకున్న సర్టిఫికేట్, వాళ్ళ వేడపల్లి విధంగా కులస్తుల వివరాలు ఇవన్నీ మేము సార్కు ఇవ్వడం జరిగింది. మరి సార్ గారు సానుకూలంగా స్పందించి నేడు DLSC కమిటీ ఏర్పాటుకు అదనపు కలెక్టర్ గారికి మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రబీ పంటకు సాగునీటి డోకా లేదు. నిజాం సాగర్ నీటిని వదిలిన వ్యవసాయ సలహాదారుడు. పర్యావరణాన్ని కాపాడుదాం, మట్టి ప్రతిమలను పూజిద్దాం. 15 సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్న శ్రీ వివేకానంద యూత్.
బోధన్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వికాస్ మహతో ప్రజల సహకారంతో ఉన్నత స్థాయిలో నిలుపుతా. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన. సిరికొండలో అత్యధిక నష్టం కలిగిందన్న భూపతి రెడ్డి అంచనాలు వేయాలని ఆదేశం. తెగిన రోడ్లు, నేలవారిన పంటలు. క్షేత్రస్థాయిలో పర్యటించిన వేముల రవాణా సదుపాయం కల్పించాలని ఆదేశం. నిజామాబాద్ లో 8 ట్రాక్ స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన. పోరాడి గ్రౌండ్ ను కాపాడిన వారికి ధన్యవాదాలు. ఒలింపిక్ లో అదే క్రీడాకారులను తయారు చేస్తాం షబ్బీర్ అలీ. రామడుగు ఎడమ కాలువ మరమ్మతు చేయించండి. దేశాన్ని ఉన్నత స్థాయిలో ఉంచిన మహా వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధ్యాపకులను సన్మానించిన పాఠశాల కమిటీ. నూతన టెక్నాలజీతో మరిన్ని మార్పులు. A1 గ్లోబల్ సమిట్ 2024ను ప్రారంభించిన సీఎం రేవంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.